హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మార్చ్ 8న మనకి విమెన్స్ డే ఉంది. సో మనం విమెన్ వీక్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ సందర్భంలో కొంతమంది సెల్ఫ్ మేడ్ విమెన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు మనం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దీపికా పదుకొన్ సెల్ఫ్ మేడ్ విమెనా అంటే ఎస్, తను సెల్ఫ్ మేడ్ విమెనే. ఎందుకంటే తను ఏదైతే తన కెరీర్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు కూడా తను చాలా ఎత్తుపల్లాలు చూసింది, చాలా సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కొంది. ఒక టైంలో డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తర్వాత తను రియలైజ్ అయిన విధానం, బౌన్స్ బ్యాక్ అయిన విధానం అనేది అద్భుతం అనే చెప్పాలి. అయితే దీపికా పదుకొనే మనం చూసుకుంటే January 5, 1986లో డెన్మార్క్లోని కోపెన్హాగర్లో జన్మించింది. తను ఇండియాలో పుట్టలేదు. అయితే తర్వాత తనకి 11 months ఏజ్ ఉన్న టైంలో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే దీపికా పదుకొనే ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కూతురు తెలుసు. దీపికా పదుకొనే ఫాదర్ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఆయన స్ఫూర్తితో ఆమె బ్యాడ్మింటన్లోనే మొదట సెటిల్ అవుదాం అనుకుంది. అందులో భాగంగానే తను రాష్ట్ర స్థాయిలో కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాణించడం జరిగింది. అయితే ఆ తర్వాత తన మైండ్ సెట్ కొంచెం మారుతూ వచ్చింది. ఎందుకంటే చైల్డ్ మోడల్గా తను వ్యవహరించడం జరిగింది. తన 8 years వయసు నుంచే చైల్డ్ మోడల్గా తను వ్యవహరించింది. తర్వాత చాలా ప్రకటనలో కూడా తను యాక్ట్ చేసింది. ఆ విధంగా తను మోడలింగ్ సైడ్ రావడం, యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ కలగడం జరిగింది. సో ఇందు తర్వాత తను మనకు తెలుసు ఫస్ట్ తన లాంచింగే స్టార్ హీరో అయినటువంటి షారుఖ్ ఖాన్తో ఓం శాంతి ఓంలో మనకి ఫస్ట్ సినిమాలో తను కనిపించడం జరిగింది. అయితే దీపికా పదుకొన్ ఎంత ఇంపాక్ట్ ఉన్న మహిళ అంటే దేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో దీపికా పదుకొనేకి గుర్తింపు లభించింది. 2018లో టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో దీపికను చేర్చడం జరిగింది. దాని తర్వాత 2022లో దీనికి సంబంధించి దీపిక అవార్డు కూడా తీసుకుంది. టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డు అనేది 2022లో దీపిక తీసుకోవడం జరిగింది. సో అంత ప్రభావవంతమైన విమెన్గా ఆమె పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా తన కెరీర్లో 5 ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయితే 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. చాలా డిఫరెంట్ మూవీస్ తను చేసింది. అయితే తనకి ఎక్కడ కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైంలో 2008లో బచ్నా హసీనా అనే ఒక చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరో. సో అప్పుడు తనుతో డేటింగ్ అనేది దీపిక 1 సంవత్సరం పాటు చేయడం, దీపిక ఆ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకోవడం, దాన్ని రణబీర్ కపూర్ అంత సీరియస్గా తీసుకోకపోవడం, వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడం జరిగింది. అయితే దీపిక ఆ బ్రేకప్ని అంత ఈజీగా తీసుకోలేదు. తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కొన్ని నెలల పాటు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి తను చనిపోవాలని కూడా చాలాసార్లు ప్రయత్నించడం, ఆమెకి ఆ టైంలో కూడా తన మదర్ తన పక్కనే ఉండి తనని మోటివేట్ చేస్తూ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడంలో ఎంతో హెల్ప్ చేసిందని చెప్పి మనకి చాలా వీడియోస్ దీపిక అంటే ఈ విధంగా ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా అమ్మాయిలనే కాదు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కావాల్సిన టిప్స్ని తన వీడియోస్ ద్వారా తను అందించింది. తన లైఫ్లో ఏదైతే ఒక టఫ్ టైం ఉందో ఆ టఫ్ టైంని ఎలా ఎదుర్కొని తను బయటకు వచ్చిందో అది చెప్పినప్పుడు చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న దాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తన స్టోరీని బయటకు చెప్పి చాలా వీడియోస్ అయితే తను ప్రొడ్యూస్ చేయడం మనం చూసాం. అయితే తర్వాత తను ఏదైతే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక రణ్వీర్ సింగ్తో పరిచయం, ప్రేమ ఏర్పడడం, దాని తర్వాత 2018లో రణ్వీర్ సింగ్తో పెళ్లితో వారిద్దరూ కలిపి ఒకటయ్యారు. అయితే రణ్వీర్ సింగ్ తను ఎంత ప్రేమగా చూసుకుంటాడో చాలా మనం ఈవెంట్స్లో మనం చూసాం. తన ఇంటికి వచ్చిన దీపం అని చెప్పి చాలాసార్లు రణ్వీర్ ప్రస్తావించడం జరిగింది. ఏదేమైనప్పటికీ దీపిక తన కెరీర్ ఒక మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక టైంలో ఇంకా కెరీర్ స్టాప్ అయిపోయింది దీపికాది అనుకున్న టైంలో తన సెల్ఫ్ రియలైజేషన్, మళ్ళీ తను బౌన్స్ బ్యాక్ అయ్యే విధానం, తర్వాత పెళ్ళి, ఇప్పుడు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినా కూడా తన కెరీర్ స్టాప్ చేయకుండా మనం చూసుకుంటే తాజాగా మన తెలుగు ఫిల్మ్ కల్కిలో తను మనకు కనిపించింది. ఇప్పుడు కల్కి 2 షూటింగ్లో కూడా బిజీగా ఉంది. ఈ విధంగా తను ఏ విధంగా తన కెరీర్ని బిల్డ్ చేసుకుంది, ఏ విధంగా అంత స్ట్రాంగ్గా ఉంది, ఒక స్ట్రాంగ్ విమెన్గా మనం దీపికని చెప్పుకోవచ్చు. అలాగే దీపిక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు.